హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న పెట్టాను కదండి, నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఇంట్లో పని అన్నీ పొద్దున్న అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 9:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి జడ వేసేసుకొని ఇంకా అయితే కటింగ్ బ్లౌజులు అయితే ఉన్నాయి, అవైతే కటింగ్ చేద్దామని చెప్పి ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేస్తాను. ఇంకా పిల్లల కోసం సాయంత్రం స్నాక్స్ అయితే ఇంకా బొబ్బర్లు అయితే ఉన్నాయి. నిన్నైతే ఏమీ వేయలేదు కదా, పానీపూరి తీసుకున్నా. ఇంకా ఈరోజు అయితే ఇవి గుగ్గిల్లాగా వేయచ్చు అని చెప్పేసి ఇవైతే పొద్దున్నే నానబెడుతున్నాను అనమాట. ఇంకా వీటిని అయితే నల్ల బొబ్బర్లు అంటారు. ఇవి గుగ్గిల్లాగా బాగుంటాయి. వీటిని ఫ్రై చేసి పప్పులాగా చేసి పులగం కూడా వండుతారు. పులగం పప్పుచారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి ఇంకా నానబెట్టిన తర్వాత ఇంకా బ్లౌజులు అనేది కటింగ్ చేస్తున్నా. బ్లౌజులు ఇవాళ అయితే 3 కటింగ్ చేశాను అనమాట. మొత్తం అయితే ఇంకో 3 ఉన్నాయి. ఇంకా ఈ 3 అయితే వాళ్ళ స్టిచ్చింగ్ కూడా చేతి పనులు అయిపోతాయి చేసేద్దామని అయితే 3 తీసాను. ఇంకా మిగతా 3 అయితే ఇంకా నెక్స్ట్ డే కట్ చేద్దామని చెప్పి ఈ 3 అయితే ఉదయం తర్వాత అవుతుంది. ఇంకా కటింగ్ అయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి అప్పుడు మిషన్ అయితే పెట్టాను. ఇంకా ఈ 3 బ్లౌజులు అయితే కుట్టేశాను అనమాట. మొత్తం 2 బ్లౌజులు అయితే చేతి పనులు కూడా చేసేసాను. ఈ లోపు అయితే టైం 4:30 అయింది. మళ్ళీ బియ్యం కడిగి పెట్టి ఇంకా ఆనమకాయ ఉంది ఇంట్లో, అదైతే పాలు పోసి కూర కూడా వండేసా. ఈలోపు ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందని ఇంకా బొబ్బర్లు అయితే నానియి. ఇవైతే 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో ఉప్పు వేసి ఉడకబెట్టాయి. ఈలో పిల్లలు వచ్చారు. ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నా, ఇద్దరికి చాకోబార్లు చెరుకోటి. ఇంకా ఇవి ఉడికిపోయినాయి అనమాట. ఈ నీళ్ళు మొత్తం తీసేసి వాడేస్తాను. ఇంకా తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.